విజయవాడ బ్లాక్ కాంగ్రెస్ కమిటీ సమావేశం కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఈరోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వెళ్లిన మీ బిడ్డగా శృంగేరి పీఠానికి ఒకసారి ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజరామయ్య రాజ్యంలో ఒకసారి వెళ్లి మొత్తం 4 సార్లు శృంగేరి పీఠానికి వెళ్లి వారి అనుమతి తీసుకొని ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ కొందరికి అనుమానాలు వస్తున్నాయి, ఈరోజు ఈ విధంగా చేస్తారేమో ఆ విధంగా చేస్తారేమో, అయ్యో బాలాలయం ఉంటే బాగుండేమని. యాదగిరి గుట్ట బాలాలయం నిర్మూలన చేసుకోవడానికి అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి వేరు, ఇక్కడ జరిగే అభివృద్ధి వేరే అంశాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఈరోజు వేముల ఆలయం మనం పునరుద్ధరణ చేస్తలేము, జీర్ణోద్ధరణ చేస్తలేము. ఖాళీ వేముల ఆలయాన్ని మనం విస్తీర్ణ చేస్తున్నాం. పాత దేవాలయాన్ని మనం ముట్టుకుంటున్న లోపల ప్రాకారం స్థానంలో కొత్త ప్రాకారం వస్తుంది, కొత్త మండపాలు వస్తున్నాయి. ఈ అంశాన్ని మనం వారికి చెప్పేటువంటి ప్రయత్నం చేసినా ఈరోజు కొన్ని సందర్భాలలో వారు మాట్లాడిన మాటలు కూడా చూసే సందర్భం. ఇప్పుడే ఒకరిద్దరు మిత్రులను కలిసిరు, వారికి కూడా చెప్పిన ఎందుకు ఇంత ఇబ్బంది చేస్తున్నారంటే మా ఇబ్బంది కొన్ని సమస్యలు అంటే కొంచెం మాట్లాడడం సమస్యలు పరిష్కారం చేద్దామని చెప్పని ఇప్పుడే నగరేశ్వరాల్లో కూడా వారు మాటించిన వారు జరిగిన ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన వారితో కూడా కలిసి ఏర్పాటు చేసినప్పుడు మాట్లాడడం కోసం నేను పదే చెప్పిన ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ప్రజలు చెప్పేది వినే ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ప్రజలు చెప్పేది చేసే విధంగా ఉండే ప్రభుత్వం. కాబట్టి ఎవరు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని చెప్పి విజ్ఞప్తి చేసిన ఈ సభ ద్వారా కూడా మనందరం కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేసిన మనందరం కూడా మౌల్డ్ గా అంటే ప్రతి సమస్యకు మౌల్డ్ అయి మనం అనుకూలంగా సమస్యకు అనుకూలంగా మనమే తగ్గి ఈరోజు వారు చెప్పేట్టు సూచనలు తీసుకొని వేరే రాజు నారాయణుడిని చేయవలసిన బాధ్యత ఉంది. ఇది మనకు పూర్వజన్మ సుకృతంగా కూడా భావించాలి. వేరే రాజు నారాయణకు వచ్చేటువంటి భక్తులకు మెరుగైన సేవ చేసే బాధ్యత మనం తీసుకోవాలి. కొంతమంది అంటున్నారు డబ్బులు ఎక్కడున్నాయి, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని. ఈరోజు 50 కోట్లు 2024-25 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ పుస్తకంలో రాసుకున్నాం, పెట్టుకున్నాం. 2025-26లో 100 కోట్లు పెట్టుకున్నాం. ఎవరైనా ఊహించేదా? మనం ఎక్కడ మాట ఇవ్వలేము, మీ బడ్జెట్ లో డబ్బు పెడతామని అభివృద్ధి కట్టుబడి ఉంటామని మాట ఇచ్చినాం. వాళ్ళు ఏటా 100 కోట్లు ఇవ్వని అన్నా పైసలు ఇవ్వని రోజులు ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయితే మనం ఈరోజు 50 కోట్లు 24-25 బడ్జెట్ పుస్తకంలో 25-26లో 100 కోట్లు మన బడ్జెట్ లో పెట్టుకొని, అంతేకాదు ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నోట వేమన రాజనాలయం 100 కోట్లు పెట్టినని చెప్పిన మాట చెప్పించుకున్న సందర్భాన్ని కూడా ఒకసారి మనం గుర్తు చేస్తాం. వాళ్ళంటూ డబ్బు ఎక్కడదని ఈరోజు 150 కోట్లలో 47 కోట్ల రూపాయలు రాజన్న కలెక్టర్ గారి ఖాతాలో వచ్చి 15 రోజుల కింద పడ్డాయి. ఇంకా 103 కోట్లు కావాలి. తీసుకొచ్చేటువంటి శక్తి సామర్థ్యం ఉంది. ఆ రాజన్నను మనం గెలిపిస్తారని చెప్పి నమ్మకంతో ముందుకు పోతున్నాం. అందుకే ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఆ ఒకరిద్దరు నేతలు విజ్ఞప్తి చేస్తున్న ఈ సభ ద్వారా మీ ఆందోళనలు అపోహలను పక్కన పెట్టండి, మాతో కలిసి రండి, అభివృద్ధి చేద్దాం. మీరు ఏదైతే ఆలోచన ఉందో మాతో పంచుకోండి. మీ ఆలోచనతో మీరు రావడానికి సిద్ధంగా ఉన్నాం. రాజన్న ఆలయాన్ని మాత్రం దయచేసి అభివృద్ధిలో తీసుకొని పోవడం కోసం మీ సహకారం అందించవలసిందిగా రాజన్న భక్తులు గారిని పట్టణ ప్రముఖులను విజ్ఞప్తి చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మనం ఈ రోజు టెంపుల్ సిటీగా మారుస్తాం హామీ ఇచ్చిన వారు. అందుకే ఓవైపు పట్టణ అభివృద్ధి, ఓవైపు రాజన్న వాళ్ళకు ఇస్తే బాగుంటుందన్న మాట కొందరు చెప్తా ఉన్నారు. వారికి కూడా ఇవ్వాలని చెప్పడం ప్రభుత్వం మొదటి దశలో మాత్రం అడుగు జాగా ఉండి, అడుగు జాగా కాగితాలు ఉండి వారికి ఎక్కడ ఇల్లు లేనట్టయితే వారికి ఇవ్వండి చెప్పండి మొదటి దశలో చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మొదటి దశలో మాత్రం వారికే ఇల్లు ఇచ్చేటువంటి ఏర్పాటు ప్రభుత్వం చేస్తా ఉంది. ఇలా అంటే కొందరు అక్కడక్కడ పునాదులు తీసేసుకొని పిల్లలు కూడా పోసేసుకొని మళ్ళీ ప్రభుత్వం దీంతో మాకు ఇవ్వాలని చెప్పండి. ఈ అంశాన్ని కూడా ప్రభుత్వం తీసుకుపోతే వద్దని చెప్పడం జరిగింది. అలాంటి వారికి ఇబ్బంది చేయకండి. పునాదులు ఉన్న వాళ్ళు లెటర్లో ఏదైతే పిల్లలు ఉంచుకున్నారో వాళ్ళనే ఉంచండి. జూన్ తర్వాత సెకండ్ లిస్ట్ వాళ్ళకి ఇద్దామని చెప్పిన మాట చెప్పారు. కాబట్టి అది కూడా మీ ఊళ్ళల్లో మనం చెప్తే ఉంటారు. 3 లేదా 4 ఉంటే మీరు నాయకత్వం, గ్రామ నాయకత్వం నమ్మకం కలిగించే విధంగా మా బాధ్యత మీకు ఇస్తామని చెప్పి వారికి చెప్పండి. వారిని ఆందోళన పడమని చెప్పండి. నిన్న రోజు నేను మేడిపల్లిలో ఒక తల్లి చెప్పిన నా మీద భరోసా ఉంచమ్మా, నీకు ఇప్పించి ఏర్పడేసే సెకండ్ లిస్టులో అని. తప్పనిసరిగా 2వ సంవత్సరం మళ్ళీ 3,000 వస్తాయి, తర్వాత 3,000 వస్తాయి. అదనంగా కూడా కొన్ని అడిగినట్టుగా నమ్మకం ఉంది. శ్రీనివాస్ రెడ్డి గారు గృహ శాఖ మంత్రి గారి పేరు మీద లేదా ముఖ్యమంత్రి గారిని ప్రత్యేక నడుపుకున్నానికి ఇవ్వడానికి అవకాశం ఉంది. పేదలకు మన ప్రాంతంలో ఇల్లు ఇచ్చేటువంటి బాధ్యతను నేను తీసుకుంటాను. సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇదే రోజు బాంబే బస్సులు కూడా రోజుకు ఒకటి బస్సు ఒకటి పోవాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకున్నాం. బాగా గుర్తు 19వ తేదీన ఏప్రిల్లో నేను బాంబేలో తెలుగు వారి ఆహ్వానం వెళ్ళినప్పుడు
మాకు ఇబ్బంది అవుతుంది బస్సు లేక అని చెప్పంటే అప్పుడే పున్నం ప్రభాకర్ గారితో మాట్లాడడం నేను రోజులో కూడా మీకు బస్సు ప్రారంభం చేస్తామని చెప్పినాం. ఈ 20వ తారీఖు నెల నుంచి ఒక రోజుకు మనం బాంబే బస్సు ప్రారంభం చేసుకునే కార్యక్రమం పెట్టుకున్నాం. 12:30 ఆలయ పరిసరాల్లో 2 బస్సులు కూడా ఏర్పాటు చేసి ప్రతినిత్యం ఈ రోజు 12:30 కానీ ప్రతినిత్యం 11:30కే వేములవాడ నుంచి బస్సు వేసే విధంగా, అది కూడా ప్రైవేట్ బస్సు ఉన్నటువంటి మన దేశ ఆర్టీసీ బస్సులో ఎక్కువ పేరు ఉంటే బాగుండదని చెప్పని ఏదైతే ఆరెంజ్ ట్రావెల్స్ ప్రోగ్రామ్ ప్రయాణం చేస్తున్న వాళ్ళ రేటింగ్ మనం ఇవ్వాలని 2000 స్లీపర్ 15,000 కూర్చుని పోవడానికి కోసం వాళ్ళేది ఉందో అదే మనం వేములవాడ నుంచి పెట్టినాం. ఇది కూడా మన ప్రాంతం ఉన్నటువంటి బొంబాయికి వెళ్ళే వారికి మీకు చెప్పే విధంగా ప్రచారాన్ని వ్యాపించాలని ఇప్పుడే 12 బాబు వరకు ఇక్కడ చేరుకుంటారు. మనతో పాటు పున్నం ప్రభాకర్ గారు ఇక్కడ భోజనం అతిథి చేసుకొని గుడి దగ్గరికి వెళ్దాం. వేములవాడ నుంచి చందుర్తి, రుద్రంగి, కత్లాపూర్ కోట్ల మీద వెళ్తుంది. కత్లాపూర్ వాళ్ళు అక్కడ ఉండి రిసీవ్ చేసుకుంటాం. అందరికి ఉన్నటువంటి నాయకత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్న చందుర్తి, అదేవిధంగా రుద్రంగి సంబంధించిన మిత్రులు ఇక్కడ ఉన్నారు. ఈ సమావేశం అయిపోగానే మీరు మీ మండల కేంద్రానికి వెళ్ళి అక్కడ బస్సుకు మీరు స్వాగతం చెప్పినట్టయితే నేను మంత్రి గారు అక్కడ రావాలని చెప్పి అనుకుంటున్నాం. ఎందుకంటే దీని ప్రచారాన్ని ప్రాచుర్యం తీసుకుపోవాలని అదే బస్సులో ప్రయాణం చేయాలనుకుంటున్నాం. కాబట్టి రూరల్ అర్బన్ వాళ్ళు వీలైతే చతుర్థిలో ఉండి రిసీవ్ చేసుకున్న వాళ్ళ పద్ధతిగా లేదు ఇక్కడి నుంచి మీరు ఎట్లా పంపేటప్పుడు ఉన్నా మీరు స్వాగతం చెప్పే విధంగా ఉండాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ మరి కార్యక్రమం జరిపే కంటే ముందు మరో 2-3 అంశాలతో నేను ఆలోచన పంచుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నా. నా తర్వాత ప్రకృతి గారు ఈ ఎన్నికల తంతు, గ్రామ అధ్యక్షులు నూతనంగా ఏ విధంగా, మండల అధ్యక్షులు నూతనంగా ఏ విధంగా, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ నూతనంగా ఏ విధంగా, ఎవరెవరు ఎంపిక చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేటువంటి అంశాన్ని వారందరూ కూడా ఎన్నికల ప్రక్రియకు సంబంధించి నామినేషన్ ఎలా తీసుకోవాలని చెప్పిన అంశాన్ని చెప్పే కంటే ముందు మన ప్రాంతంలో జరుగుతున్నటువంటి కొన్ని అంశాలపైన మనకు ఒక అవగాహన ఉండాలి.